ధ్యానులందరికీ ధ్యానాభివందనాలు. నా పేరు శారద. ఈరోజు నేను దివ్యనేత్రము అని లోప్సాంగ్ రాంపా గారి పుస్తకం థర్డ్ ఐ గురించి చదువుతున్నాను. అధ్యాయము 16 లామాత్వము, లామాహుడ్. ఇప్పుడు సూక్ష్మ శరీరయానం చేయడంలో నాకు చెప్పుకోదగిన శిక్షణ ఇవ్వబడింది. ఇందులో ఆత్మ భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళగా సిల్వర్ కార్డు సహాయంతో భూమి మీద ఉన్న భౌతిక శరీరానికి అనుసంధానం చేయబడి ఉంటుంది. మేము ఈ పద్ధతిలో ప్రయాణం చేయడాన్ని చాలామంది నమ్మడం కష్టమే అంటారు. కానీ నిద్రిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ సూక్ష్మ శరీరయానం చేస్తారు. పశ్చిమ దేశాలలో ఇది వారికి తెలియకుండానే జరుగుతుంది. తూర్పు దేశాలలో లామాలు సూక్ష్మ శరీరయానం చేయడము పూర్తిగా చేతనావస్థలోనే జరుగుతుంది. ఈ విధముగా సూక్ష్మ శరీరయానం చేసినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళినది, ఏమి చేసినది అన్ని జ్ఞాపకంలో ఉంచుకొని తిరిగి శరీరంలోకి ఆత్మ ప్రవేశించిన తరువాత వివరముగా చెప్పగలరు. పశ్చిమ దేశాల వారు ఈ కళను మరచిపోయారు. ఆ విధముగా వారు సూక్ష్మ శరీరయానం చేసి తిరిగి భౌతిక శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఆ అనుభవాలను వారు కలలుగా భావిస్తారు. అన్ని దేశాల వారికి ఈ సూక్ష్మ శరీరయానం గురించిన జ్ఞానం ఉంది. ఇంగ్లాండ్లో దీనిని భూతాలు ఎగురుతాయి అని నిందిస్తారు. అమెరికాలో ఎర్రజాతి మనుషుల యొక్క ఆత్మలు ఎగురుతాయి అని చెప్తారు. అన్ని దేశాల్లో ప్రతి చోట ఇలాంటి విషయాలకు సంబంధించిన జ్ఞానము మరుగున పడిపోయింది. నాకు ఆ జ్ఞానాన్ని బోధించారు. ఇది ఎవరికైనా బోధించవచ్చు. టెలిపతి అనేది మరి ఒక కళ. ఈ కళలలో నైపుణ్యం సంపాదించడము సులభం. అదృష్టవశాత్తు ఈ కళ ఇప్పుడు కొంత గుర్తింపును పొందుతున్నది. హిప్నాటిజం అనేది తూర్పు దేశాలకు సంబంధించిన మరి ఒక కళ. నేను కొంతమంది రోగులను యోగ నిద్రలోనికి పంపి తీవ్రమైన శస్త్రచికిత్సలు నిర్వహించాను. అందులో కాలును తీసివేయడం లాంటి తీవ్రమైన శస్త్రచికిత్సలు చేశాను. ఈ సమయంలో రోగి ఏమాత్రమూ స్పృహలో ఉండడు. నొప్పి, బాధ ఉండవు. శస్త్రచికిత్స తరువాత స్పృహలోకి వచ్చేటప్పుడు కూడా చక్కగా మేల్కొన్నారు. మత్తుమందు ఇవ్వడం ద్వారా శస్త్రచికిత్స నిర్వహించినప్పుడైనా కొంత బాధ పడతారు. కానీ హిప్నాటిజం ద్వారా ఏమాత్రమో బాధ లేకుండా క్షేమంగా బయటపడేవారు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇంగ్లాండ్లో చాలా కొద్ది పరిమితిలో మాత్రమే హిప్నాటిజం ఉపయోగించబడుతుంది. అదృశ్యమగుట అనేది మరో విషయము. అదృశ్యం అవటం అనేది చాలా చాలా అరుదు. ఇందులో దాగి ఉన్న నియమం సులభమైనదే, కానీ సాధన మాత్రం కష్టం. నీకు ఏది ఆకర్షణీయంగా కనిపిస్తుందో దాని గురించి ఆలోచించు. ఉదాహరణకు శబ్దం. ఒక క్షణం పాటు మెరిసే ఒక రంగు, శబ్దాలు మరియు ఉన్నట్టుండి చేసే పనులు వ్యక్తుల దృష్టిని ఆకర్షించి వాటిని గమనించేటట్టు చేస్తాయి. ఒక వ్యక్తి కదలకుండా అలాగే ఉంటే చూడలేము. లేక అతడు బాగా తెలిసిన వ్యక్తి అయినా సందేశము తీసుకొని వచ్చే వ్యక్తి తరచుగా ప్రజలు చెబుతుంటారు, ఇక్కడికి ఎవరూ రాలేదు. ఎవరూ కూడా వారి సందేశం తీసుకొని వచ్చినప్పటికీ అదృశ్యం అయిన వ్యక్తి చేత ఎలా లేక తరచుగా కనబడే వ్యక్తి ఎప్పుడూ చూడలేదు లేక గుర్తించలేదు అంటాము. ఒక పోలీసు ఎవరిని చూసినా ఏదో అనుమానంతో లేక తప్పు చేసినట్లుగా భావిస్తాడు. అదృశ్యమయ్యే స్థితికి చేరుకోవాలి అంటే అతడు తప్పకుండా ఏమీ చేయవలసిన అవసరం లేదు. మరియు మెదడు యొక్క తరంగాలను కూడా ఆపివేయాలి. భౌతిక మెదడును పనిచేయడానికి అనుమతిస్తే, అనగా ఆలోచించుటకు అనుమతిస్తే, దగ్గరలో ఉండే ఏ వ్యక్తి అయినా టెలిపతి ద్వారా తెలుసుకున్నట్లయితే, అనగా చూసినట్లయితే, దానివల్ల అదృశ్యమయ్యే స్థితిని కోల్పోతాడు. టిబెట్లో కొందరు వ్యక్తులు సంకల్ప మాత్రం చేత అదృశ్యం అవ్వగలవారు ఉన్నారు. అంటే వారు తమ యొక్క మెదడు తరంగాలను పూర్తిగా నిర్మూలించగలరు. అదృష్టము ఏమంటే అలాంటి వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. లెవిటేషన్లో కూడా నైపుణ్యము సాధించవచ్చు. కొన్నిసార్లు సాంకేతిక కారణాల కోసమే లెవిటేషన్ను ప్రదర్శిస్తారు. ఇందులో వస్తువులు చుట్టూ తిరుగుతూ కదులుతాయి. దానికి అవసరమైన ప్రయత్నం కూడా అవసరము. నిజమైన నైపుణ్యము కలిగిన వాడు సూక్ష్మ శరీరయానంను ఉపయోగిస్తాడు. ఇది చాలా సులభమైనది, సత్యముతో కూడుకున్నది. కావలసినదంతా ఒక మంచి గురువు మాత్రమే. నాకు అలాంటి మార్గదర్శకులు ఉన్నారు. నేను సూక్ష్మ శరీరయానం చేయగలుగుతున్నాను. నేను చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ నన్ను నేను అదృశ్యము చేసుకోలేకపోయాను. నేను తప్పు చేయాలి అనుకున్నప్పుడు నాకు అదృశ్యమయ్యే శక్తి ఉంటే గొప్ప వరంగా ఉండేది. కానీ ఆ శక్తి నాకు ఇవ్వబడలేదు. ఇంతకు ముందే చెప్పానుగా, నాకు సంగీత సంబంధమైన నైపుణ్యాలు కూడా లేవు. నేను పాట పాడినప్పుడు నా స్వరాన్ని విన్న సంగీత గురువు ఏమాత్రము ఒప్పుకొనక, నీ స్వరం సంగీతానికి పనికిరాదు అన్నాడు. ఎవరైనా సంగీత పరికరాలను వాయించవచ్చు అని నేను కొన్ని గుర్తుల ఆధారంగా వాటిని ఉపయోగించగా
అప్పుడే సంగీత విద్వాంసుడు వచ్చి, "నీవు సంగీతానికి పనికిరావు" అన్నాడు. దీనితో అనుకోకుండా అతడికి దొరికిపోయాను. "నీవు క్లెయిర్ వాయిన్స్‌కు, వైద్య విద్యకు మాత్రమే పనికి వస్తావు. అందులోనే సాధన చెయ్యమని" నిష్కర్షగా సలహా ఇచ్చాడు. పాశ్చాత్య దేశాలలో యోగా అని పిలువబడే విద్యను మేము ఎంతగానో సాధన చేశాము. ఇది నిజంగా గొప్ప శాస్త్రము. దీని ద్వారా మనిషి నమ్మలేనంతగా అభివృద్ధి చెందవచ్చు. నా సొంత అభిప్రాయం ప్రకారము కొన్ని మార్పులు, చేర్పులు లేకుండా యోగా విద్య అనేది పాశ్చాత్యులకు పనికిరాదు. ఈ శాస్త్రం మాకు కొన్ని వందల సంవత్సరాలుగా తెలుసు. మాకు ఈ యోగాసనాలు చాలా చిన్న వయస్సులోనే సాధన చేయిస్తారు. మా యొక్క ఎముకలు, అస్థిపంజరము మరియు కండరాలకు యోగా శిక్షణ ఇవ్వబడుతుంది. పాశ్చాత్యులు బహుశా మధ్య వయస్సులో ఈ యోగాసనాల కోసం ప్రయత్నించేవారు. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఖచ్చితంగా ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది కేవలము ఒక టిబెటన్‌గా నా అభిప్రాయం మాత్రమే. కానీ కొన్ని నూతన వ్యాయామాలు అనుసరిస్తే తప్ప ప్రజలు వాటిని అనుసరించరాదు అని నేను భావిస్తాను. మరలా ఒక మంచి స్థానిక శిక్షకుడి అవసరం ఉన్నది. అతనికి ఆడ, మగ భౌతిక శరీరాల నిర్మాణం గురించిన పరిజ్ఞానము అవసరము. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినచో దానిని సరిచేయగలగాలి. ఆసనాలు మాత్రమే ప్రమాదకరమైనవి కావు. శ్వాస పీల్చే విధానాలు కూడా ప్రమాదకరమైనవే. ప్రత్యేక విధానంలో శ్వాసను పీల్చడం అనేది టిబెట్ వారి యొక్క ప్రధాన రహస్యం. కానీ ఇక్కడ మరలా మనకు ఒక తెలివైన, అనుభవజ్ఞుడైన శిక్షకుడు లేక బోధకుడు లేకపోతే అలాంటి వ్యాయామాలు చాలా చాలా ప్రమాదకరము. లేనిచో అవి ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. చాలామంది ప్రయాణికులు పరుగు పందెంగాళ్ల గురించి వ్రాశారు. తమ శరీర బరువును కంట్రోల్ చేసుకోగల లామాలు గంటల తరబడి అత్యధిక వేగముతో ఒకే వేగముతో పరిగెత్తగలరు. వారు పరిగెత్తేటప్పుడు భూమిని చాలా తేలికగా తాకుతారు. దీనికి చాలా సాధన అవసరము. ఈ పరిగెత్తేవాడు ఉపచేతనావస్థలో ఉంటాడు. దీనికి సాయంత్రం పూట అనుకూలమైన సమయం. ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తుంటే వాటిని చూస్తూ ముందు ఉన్న ప్రాంతం అంతా ఒకే రీతిగా కనిపించడం వలన ఉపచేతనావస్థకు ఎలాంటి ఆటంకము ఉండదు. ఈ వాతావరణంలో పరిగెత్తే మనిషి నిద్రలో నడుస్తున్న స్థితిలో ఉంటాడు. అతడు తన గమ్యాన్ని చిత్రీకరించుకొని నిరంతరముగా దానిని తన దివ్య నేత్రానికి ముందు ఉన్నట్లు ఊహించుకుంటూ నిరంతరముగా ఏదైనా ఒక మంత్రాన్ని పఠించాలి. గంట తరువాత గంట అతడు పరిగెడుతూనే ఎలాంటి అలసట లేకుండా తన గమ్యాన్ని చేరగలుగుతాడు. ఈ విధానం వలన సూక్ష్మ శరీరయానం చేయడంలో ఒక ఉపయోగం ఉంది. అలా ప్రయాణిస్తున్నప్పుడు అతడు ఆత్మరూపంలో మాత్రమే ప్రయాణించగలుగుతాడు. కానీ అక్కడ అతడు ఎలాంటి భౌతిక వస్తువులను కదిలించలేడు. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకు చెందిన వస్తువులను కూడా తీసుకెళ్లలేడు. పరిగెత్తే వ్యక్తిని ఆర్జోపా అని పిలుస్తారు. ఆర్జోపా తనకు సంబంధించిన వస్తువులను మోసుకెళ్లగలుగుతాడు. కానీ అవి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. టిబెట్లో సరైన రీతిలో శ్వాసను తీసుకొని వదలడంలో నైపుణ్యం సాధించిన నిపుణుడు దుస్తులు లేకుండా కూర్చుని సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో మంచుపై దుస్తులు లేకుండా కూర్చుని శ్వాసించడం మొదలు పెడితే మంచు కరిగి నీరుగా మారి అతడి శరీరం అంతా చెమటలు పడుతుంది. క్షణకాలం పాటు మరి ఒక విషయాన్ని చర్చిద్దాం. ఒకరోజు నేను కూడా 18,000 అడుగుల ఎత్తులో దీనిని సాధన చేశాను అని చెప్పగా ఈ విషయం వింటున్నవాడు వెంటనే మంచు ముక్కలు కరిగి అలలు వచ్చాయా అని వ్యంగ్యంగా అన్నాడు. నీ యొక్క ఊపిరితిత్తులు ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా బరువైన వస్తువును పైకెత్తడం చేశావా? ఒకసారి ప్రయత్నించి చూడు. అది సాధ్యం కాదని నీవే చెప్తావు. తరువాత నీ ఊపిరితిత్తుల నిండా గాలిని పీల్చుకొని బరువు ఎత్తడానికి ప్రయత్నించు. సులభముగా పైకెత్తగలవు. లేక నీకు కోపం వచ్చినప్పుడు, భయపడినప్పుడు లోతుగా శ్వాసను తీసుకో. వీలైనంతగా పీల్చుకొని 10 సెకన్ల పాటు గాలిని బంధించు. అప్పుడు నిదానంగా శ్వాసను వదిలేయి. ఈ విధముగా 3 పర్యాయాలు చేస్తే గుండె వేగం నిదానించి నీకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఈ విధముగా ఎవరైనా ఎలాంటి శిక్షణ లేకపోయినా చేయవచ్చు. ఎలాంటి కీడు జరగదు. శ్వాసపై నియంత్రణ గురించిన జ్ఞానము వలన జపనీయులు అమితమైన వేదనలకు గురి చేసినప్పుడు, కమ్యూనిస్టులు బంధించి జైల్లో వేధించిన సమయంలో ఈ జ్ఞానం నాకు ఎంతగానో ఉపయోగపడింది. జపనీయులు వేధింపులలో కమ్యూనిస్టుల కంటే క్రూరంగా వ్యవహరించారు. అయితే వేధింపులలో వారిరువురు ఒకరిని మించిన వారు మరి ఒకరు. ఇప్పుడు నేను వాస్తవంగా లామా హోదాను తీసుకోవడానికి పరీక్ష రాసే సమయం వచ్చింది. దీనికి ముందు నేను దలైలామా గారి దీవెనలు పొందాలి. ప్రతి సంవత్సరం దలైలామా టిబెట్లో ఉన్న ప్రతి సన్యాసిని ఆశీర్వదిస్తాడు. రోమ్లో పోప్ ఆశీర్వదించినట్టుగా సామూహికంగా ఆశీర్వదించడు. దలైలామా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఆశీర్వదిస్తాడు. దలైలామా చాలామందిని నెమలిపించం లాంటి కుచ్చుతో ఆశీర్వదిస్తాడు. అతనికి ఇష్టమైన వారిని లేదా ఉన్నత హోదాలో ఉన్నవారిని తలపై ఒక చేయి ఉంచి ఆశీర్వదిస్తాడు.
అత్యంత ఇష్టమైన వారిని తన 2 చేతులు తలపై ఉంచి ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటిసారిగా నా తలపై 2 చేతులు ఉంచి చిన్న స్వరముతో "నీవు చాలా బాగా చేస్తున్నావు బాబూ" అని ఆశీర్వదించాడు. "నీ పరీక్షలో ఇంకా బాగా రాయాలి" అన్నాడు. "మేము నీపైన ఉంచిన నమ్మకాన్ని కాపాడుకో" అన్నాడు. నా యొక్క 16వ జన్మదినానికి 3 రోజుల ముందు 14 మంది ఇతర విద్యార్థులతో కలిసి నేను పరీక్షకు హాజరయ్యాను. పరీక్ష రాసే గదులు చాలా చిన్నగా ఉన్నట్టున్నాయి. బహుశా వాటికంటే నేనే పెద్దగా ఉన్నాను. నేను నేలపై పడుకొని కాలిని గోడకు చాచినప్పుడు నా చేతితో తలవైపు ఉన్న గోడకు కూడా తాకగలిగాను. కానీ నా యొక్క మోచేతులను ముడుచుకోవలసి వచ్చింది. నేరుగా చేతులను చాపిన స్థలం తక్కువగా ఉంది. గదులు చతురస్రాకారంలో ఉన్నాయి. పైన ఉన్న గోడను నేను చేతితో తాకగలను, కానీ పైకప్పు లేదు. కాబట్టి మాకు గాలి ఉదారముగా వీస్తుంది. మేము గదిలోకి ప్రవేశించే ముందు మమ్మల్ని క్షుణ్ణముగా తనిఖీ చేశారు. మేము లోపలికి తీసుకెళ్లవలసిన వస్తువులు ఒక చెక్క పాత్ర, జపమాల మరియు వ్రాత పరికరాలు. పరీక్ష పర్యవేక్షకుడు సంతృప్తి వ్యక్తం చేయడంలో మేము ఒకరి తరువాత ఒకరు లోపలికి ఒక్కొక్క గదిలోకి ఒక్కొక్కరు ప్రవేశించాము. మేము లోపలికి ప్రవేశించగానే బయట నుండి తలుపు వేసి గడపెట్టారు. తరువాత అబ్బాట్ మరియు ప్రధాన పర్యవేక్షక అధికారి వచ్చి పెద్ద సీల్ వేశారు. దానివలన ఇతరులు తలుపులు తెరవటం సాధ్యం కాదు. చిన్న కిటికీ లాంటి 7 ఇంచుల చతురస్రాకార రంధ్రం మాత్రమే తెరవబడింది. దీని గుండా రోజు ఉదయాన్నే మాకు పరీక్ష పేపర్లు ఇచ్చేవారు. రాసిన పేపర్లు సాయంత్రం సూర్యాస్త సమయానికి తీసుకువెళతారు. అదే విధముగా రోజుకు ఒకసారి సాంపాన్ ఇస్తారు. టీ ఎప్పుడు కావాలన్నా పో చ కేశో అని పిలిస్తే టీ తెస్తారు. దీని అర్థం టీ తీసుకుని రండి. మేము ఎక్కువగా త్రాగరాదు. ఏ కారణం చేతనైనా మమ్మల్ని బయటకు పంపరు. నేను ఆ గదిలో 10 రోజులు ఉన్నాను. వనమూలికల పరీక్ష, శరీర నిర్మాణ శాస్త్రము, ఈ శాస్త్రంలో నాకు ఇప్పటికే మంచి పరిజ్ఞానం ఉంది మరియు నాకు ఇష్టమైనది. ఈ విషయాలు రాయడానికి నాకు ఉదయం నుండి సాయంత్రం వరకు 5 రోజులు పట్టింది. 6వ రోజు చిన్న గలాభా జరగడంలో కొంత మార్పు వచ్చింది. దగ్గరలో ఉన్న గది నుండి గట్టిగా అరుపులు మరియు కేకలు వినిపించాయి. పరిగెత్తుతున్న అడుగుల శబ్దాలు, పెడబొబ్బులు వినిపించాయి. చెక్క తలుపు తెరిచిన పెద్ద శబ్దం వినిపించింది. గుసగుసలు, ఏడుపులతో పాటు వెక్కి వెక్కి ఏడ్చుతున్నట్లుగా వినపడింది. ఒకడికి పరీక్ష అయిపోయింది. నాకు మాత్రం మొదటి భాగం ముగించడంతో రెండవ భాగం ప్రారంభం కాబోతుంది. 6వ రోజు 1 గంట ఆలస్యంగా పేపర్లు తెచ్చారు. ఆ రోజు అభౌతిక శాస్త్రం అంటే మెటఫాసిస్, యోగా, దాని యొక్క 9 విభాగాలు, వీటన్నిటిని నేను ఒకేసారి పాస్ కావలసి ఉంది. ఇందులో 5 విభాగాలు మాత్రమే పాశ్చాత్యులకు కొంతవరకు తెలుసు. హఠయోగంలో భౌతిక శరీరముపై పూర్తిగా పట్టు సాధించడం ఎలాగో తెలుపుతుంది. లేక దీనినే మేము వాహకము అంటాము, వెహికల్. కుండలిని యోగ మానసిక శక్తులను, క్లెయిర్ వాయిన్స్ మరియు అతీంద్రియ శక్తులను గురించి తెలుపుతుంది. ఇందులో భాగంగా ఒకసారి చదివినది లేక విన్నది ఎప్పటికీ గుర్తుంటుంది. రాజయోగము వలన ఉన్నతమైన అధిమానసం మరియు జ్ఞానము కలుగుతుంది. సమాధి యోగము వ్యక్తిని నిరంతరము ప్రకాశింపజేస్తూ భూమి మీద జీవితం తరువాత ఉండే ప్రణాళిక, లక్ష్యము గురించి తెలుపుతుంది. ఈ విభాగము భూమి మీద జీవితాన్ని వదిలి ఉన్నత లోకాల జ్ఞానాన్ని పొంది జనన మరణ చక్రాన్ని ఛేదిస్తుంది. భూమి మీదకి ఒక ప్రత్యేక కారణం చేత తిరిగి రావాలి అని భావిస్తే తప్ప ఒక ప్రత్యేకమైన మార్గంలో ఇతరులకు సహాయం చేయడానికి కానీ తిరిగి జన్మ తీసుకోరు. ఇతర యోగాల గురించి ఇలాంటి పుస్తకంలో చర్చించకూడదు. వాటి గురించి ఇంగ్లీషు భాషలో వివరించడానికి నా యొక్క ఇంగ్లీషు పరిజ్ఞానము చాలదు. అందువలన మరో 5 రోజుల వరకు నేను తీరిక లేకుండా గొడ్ల మీద పొదిగిన కోడిలాగా ఉన్నాను. కానీ ఇంకా 10 రోజుల పరీక్షలు పూర్తి కావాలి. లామా 10వ రోజు పరీక్ష పేపర్లు నా దగ్గర నుండి సేకరిస్తూ 10వ రోజు రాత్రి చిరునవ్వు చిందిస్తూ నన్ను అభినందించాడు. ఆ రోజు రాత్రి మాకు సాంపాతో పాటు కూరగాయలు వడ్డించారు. 10 రోజులుగా ఒకే ఆహారం తిన్నాము. ఈ రోజు మొదటిసారిగా కొద్ది మార్పులతో కొత్త వంటకం వడ్డించారు. దానితో ఆ రాత్రి బాగా నిద్రపట్టింది. నేను పాస్ అవుతానా అనే విషయం గురించి ఎప్పుడూ భయపడలేదు. కానీ ఏ శ్రేణిలో ఉత్తీర్ణుడు అవుతానా అన్న సంశయం ఉండేది. నీవు అందరికంటే మొదటి శ్రేణిలో ఉండాలి అని నాకు చెప్పారు. ఉదయాన్నే గదిసీలు పగులగొట్టి తాళం తీసి తలుపులు తెరిచారు. పరీక్ష గది నుండి బయటికి వెళ్ళేటప్పుడు గదిని శుభ్రపరిచాము. 1 వారంలోగా మేము మరలా బలము పుంజుకొని మామూలు వ్యక్తులుగా తయారయ్యాము. తరువాత వచ్చే 2 రోజులు జూడోలో మా యొక్క అన్ని నైపుణ్యాలను ఉపయోగించాము. ఒకరినొకరు గుద్దుకొని అచేతనావస్థగా నెట్టడానికి ప్రయత్నించుకున్నాము. మరో 2 రోజులు వ్రాసిన పరీక్ష పేపర్ల గురించిన చర్చ జరిగింది. అందులో భాగంగా పరీక్ష పేపర్లు దిద్దేవారు మా యొక్క బలహీనతలపైనే ప్రశ్నలు వేశారు. ప్రతి ఒక్క విద్యార్థి 2 రోజుల పాటు పూర్తి సమయము ముఖాముఖి పరీక్షించారు. మరో వారం రోజుల పాటు మా యొక్క ప్రవర్తనా తీరును గమనించిన తరువాత
పరీక్షా ఫలితాలు ప్రకటించారు. నేను అందరికంటే మంచి మార్కులతో మొదటి స్థానంలో ఉత్తీర్ణుడు కావడంతో ఆనందంతో కేరింతలు కొట్టాను. నేనంతగా ఆనందించడానికి 2 కారణాలు కలవు. ఒకటి, లామా మింగ్యార్ దోండూప్ టీచర్లందరికంటే ఉత్తముడని నిరూపించబడటం. రెండవది, దలైలామా నా యొక్క గురువును మరియు నన్ను చూసి గర్వపడటం. కొన్ని రోజుల తరువాత లామా మింగ్యార్ దోండూప్ గారు తన గదిలో నాకు సూచనలు చేస్తున్నప్పుడు తటాలున గది తలుపు తెరిచి ఆవేశంతో వేగంగా గాలిని పీల్చుతూ వార్తాహరుడు సందేశాన్ని తెచ్చాడు. నోరు తెరచి నాలుకను బయటకు వేలాడ్చుతూ మా వైపే చూస్తూ మా మీద పడ్డాడు. అతడి చేతిలో సందేశపత్రం కట్టి ఉన్న కర్ర విరిగిపోయింది. దలైలామా దగ్గర నుండి వచ్చానని చెప్పాడు. గౌరవనీయులైన వైద్యలామా, ట్యూస్డే లోప్సాంగ్ రాంపా గారికి అంటూ తన చొక్కా నుండి లేఖను తీస్తూ గౌరవ సూచకంగా సిల్కు రుమాలను బయటకు తీశాడు. గౌరవనీయులైన సార్, ఇక్కడికి నేను చాలా వేగంగా వచ్చాను అని తన బరువునంతా దించివేసినంత విశ్రాంతి పొందాడు. అతి వేగంగా తిరిగి వెళ్ళిపోయాడు. ఆ సందేశపత్రం నేను తెరవబోలేదు. ఖచ్చితంగా అది నన్ను ఉద్దేశించినదే. కానీ అందులో ఏముంది? ఇంకా బాగా చదవాలని ఉందా? ఇంకా బాగా పనిచేయాలని ఉందా? అది చూడడానికి చాలా పొడవుగాను అధికారికంగాను ఉంది. ఆ లేఖను తెరవనంత వరకు అందులో ఏముందో నాకు తెలియలేదు. అది చేయలేదు, ఇది చేయలేదు అంటూ చీవాట్లు ఏమీ లేవు కదా అని మొదట ఆలోచించాను. నా గురువు నా వెనుక కూర్చుని నన్ను చూసి నవ్వుకుంటున్నాడు. అందువల్ల సిల్కు రుమాలు, లేఖ అన్నీ అతడికి అందించాను. అతడు దానిని తీసుకొని తెరిచి చదివాడు. నన్ను ఆట పట్టించడానికే అన్నట్టు నిదానంగా తెరుస్తున్నాడు. చివరకు నాకు ఓపిక నశించి అసహ్యంగా తయారవడంతో అంతే సవ్యంగా ఉంది అనడంతో నేను మరలా ఊపిరి పీల్చుకున్నాను. ఏ మాత్రము ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు పొటాలోకి వెళ్ళి దలైలామాను కలవాలి. అనగా ఇప్పుడే వెళ్ళాలి లోప్సాంగ్ అన్నాడు. ఆ లేఖలో నేను కూడా రావాలని ఉంది అని ప్రక్కనే ఉన్న గంటను మోగించడంతో వెంటనే సేవకుడు వచ్చాడు. వెంటనే 2 తెల్ల గుర్రాలను సిద్ధం చేయమని అతని ఆజ్ఞాపించాడు. మేము మా దుస్తులను మార్చుకొని 2 తెల్లటి సిల్క్ రుమాలను తీసుకున్నాము. మేమిద్దరము కలిసి అబ్బాటు దగ్గరకు వెళ్ళి, మేము పొటాలోకి వెళ్ళి దలైలామాను కలవాలి అన్నాము. కొండపైకి వెళ్ళాలి. అవును, దలైలామా నిన్న లింగా దగ్గర ఉన్నాడు. ఓ అలాగా, మీ దగ్గర దాన్ని తెలిపే లేఖ ఉంది. అది చాలా అధికారపూర్వకంగా ఉంది. బయట గుర్రాలను సిద్ధం చేసి సేవకులు మా రాక కోసం ఎదురు చూస్తున్నారు. మేము గుర్రాలను ఎక్కి నిదానముగా కొండ క్రిందకు దిగాము. కొంత దూరము వెళ్ళిన తరువాత మేము మరి ఒక కొండను ఎక్కి పొటాలకు వెళ్ళాలి. గుర్రముపై ఎక్కి పొటాలా వైపుగా దిగుతున్నాము. కొంత దూరము వెళ్ళాక మేము మరి ఒక పర్వతాన్ని ఎక్కవలసి వచ్చింది. గుర్రముపై కూర్చొని కొండ ఎక్కడం నిజంగా కష్టంతో కూడిన పని. మాకు కలిసి వచ్చేది ఏమంటే గుర్రాలు మమ్మల్ని మోసుకొని మెట్లను ఎక్కుతూ శిఖరాగ్రము వరకు తీసుకువెళ్తాయి. మేము అక్కడికి చేరుకొని గుర్రాలపై నుండి దిగగానే మా కోసం ఎదురు చూస్తున్న సేవకులు గుర్రాలను తీసుకొని గుర్రపు శాలకు వెళ్ళగా మేము త్వరగా దలైలామా ప్రత్యేక గదిలోకి వెళ్ళాము. నేను ఒంటరిగా ప్రవేశించి సాష్టాంగ నమస్కారం చేసి గౌరవ సూచకంగా సిల్కు రుమాలను ఇచ్చాను. దలైలామా, కూర్చో లోప్సా, నేను చాలా సంతోషిస్తున్నాను నిన్ను చూసి అన్నాడు. నిన్ను విజయవంతంగా తీర్చిదిద్దడంలో మింగ్యార్ దోండూపు గారు సహాయపడినందుకు చాలా సంతోషిస్తున్నాను. నీ యొక్క పరీక్షా పత్రాలన్నీ నేను చదివాను. అది నేను భయపడడానికి హేతువైనది. నాకు ఇంతకు ముందే చెప్పినట్టుగా నా యొక్క పొరపాట్లలో ఒకటి ఏమిటంటే నాకు హాస్యము చేయవలసిన సరి అయిన సందర్భం తెలియదు. కొన్నిసార్లు పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు హాస్యం చేసేవాడిని. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు అలాంటి సమాధానాలనే ఆహ్వానించేవి. దలైలామా నా యొక్క ఆలోచనలను చదివి గట్టిగా నవ్వుతూ ఇలా చెప్పాడు. అవును, నాకు హాస్యం ఎక్కడ వాడాలో సరిగా తెలియదు. కానీ కొద్దిసేపు ఆగి అప్పుడు నేను చాలా భయపడ్డాను. తరువాత ప్రతి పదాన్ని నేను ఆస్వాదించాను. 2 గంటలు నేను అతడితో ఉన్నాను. రెండవ గంట సమయంలో నా గైడ్‌ను పిలిపించి దలైలామా నాకు ఇవ్వవలసిన తదుపరి శిక్షణ గురించి చర్చించారు. నేను పాక్షికత తాత్కాలిక మరణము అనే అనుభవమును పొందవలసి ఉంది. నేను లామా మింగ్యార్ దోండూపు గారితో పాటు వెళ్ళి ఇతర లామాసులను దర్శించవలసి ఉన్నది. మరియు చనిపోయిన శరీర భాగాలను ముక్కలు చేసే వారితో పాటుగా ఉండి దానిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నేర్చుకోవలసి ఉంది. వీరంతా నిన్ను కులాల వారికి చెందిన వారు కావడంతో వారి పని చనిపోయిన వీరంతా నిమ్న కులాల వారికి చెందిన వారు కావడంతో వారి పని చనిపోయిన వారి శరీరాలకు సంబంధించి ఉంటుంది. దలైలామా నాకు ఒక వ్రాతప్రతిని ఇచ్చి అతడి గుర్తింపుగా నన్ను పంపాడు. అన్ని విషయాలలో నాకు సహకరించాలని శరీరాలను ముక్కలు చేసేవారికి సూచించాడు. శరీరాలను ముక్కలు చేసేవారు మృత శరీరాన్ని తీసుకొని అందులోని రహస్యాలను తెలిపే అనగా ఆ శరీరదారుడు చనిపోవడానికి గల కారణాలు తెలుసుకునే ప్రతి సహాయాన్ని లేక కనుగొనే విధానాలను అన్నీ తెలియపరచాలని సూచించాడు.
నేను ఏ శరీరము నుండైనా, ఏ భాగాన్నైనా అవసరమైన భాగాన్ని తీసుకోవడానికి అనుమతించాడు. ఆ విధముగా అన్ని ఏర్పాట్లు చేశాడు. మృత కళేబరాలను ఏ విధంగా ఖననం చేస్తారో వివరించడానికి ముందు మరణం గురించి టిబెట్ ప్రజలకు ఉన్న కొన్ని అభిప్రాయాల గురించి ఇక్కడ సూచనప్రాయంగా తెలియజేయడం మంచిది. పాశ్చాత్య విధానాలతో పోల్చితే మా యొక్క వైఖరి చాలా విభిన్నమైనది. మా దృష్టిలో శరీరము అనగా ఒక రక్షణ కవచం లాంటిది. నిత్య సత్యమైన ఆత్మకు ఒక తొడుగు వంటిది. మృత శరీరము మా దృష్టిలో చిరిగిన దుస్తులు లాంటిది. సహజముగా మరణం సంభవించిన వారి విషయంలో అనగా అనుకోకుండా జరిగిన హింసాత్మక ఘటనల ద్వారా మరణించిన వారి విషయంలో మేము అనుసరించే పద్ధతి రోగగ్రస్తమైన శరీరము, బలహీనమైన శరీరము, అందులో ఉన్న ఆత్మకు అసౌకర్యంగా తయారై భూమి మీద ఇక ఎలాంటి కొత్త పాఠాలను నేర్చుకోవడానికి అనువుగా ఉండదు. అందువల్ల దానికి కొత్త పాఠాలను అందువలన దానికి ఇప్పుడు శరీరాన్ని వదిలి వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు. క్రమంగా ఆత్మ శరీరం నుండి బయటపడి మాంస శరీరము ఎలాంటి ఆకారమును కలిగి ఉంటుందో అలాంటి ఆకారంతోనే ఆత్మ విడుదలవుతుంది. ఆత్మ యొక్క బాహ్య రూపము మాంస శరీరము యొక్క భౌతిక ఆకారంతో ఖచ్చితంగా సరిపోలే విధముగా ఉంటుంది. క్లెయిర్ వాయిన్స్ శక్తులు గలవారు సుస్పష్టంగా దాన్ని చూడగలరు. మరణ సమయం ఆసన్నమైనప్పుడు భౌతిక శరీరమును ఆత్మ కాయమును కలిపే వెండి తీగ చిన్నది అవుతూ చివరకు విడివడి ఆత్మ స్వేచ్ఛగా గాలిలో ఎగురుతుంది. దీన్నే క్రైస్తవులు బైబిల్లో సిల్వర్ కార్డుగా పేర్కొన్నారు. అప్పుడు సంపూర్ణ మరణం సంభవిస్తుంది. కానీ ఇది కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మరొక నూతన జన్మ లాంటిది. సిల్వర్ కార్డు బొడ్డుతాడులాగా పనిచేయడం వలన మరొక కొత్త జీవితం ప్రారంభించడానికి సిల్వర్ కార్డు తెగిపోయి దాని స్థానంలో కొత్త జీవితం ప్రారంభించిన శిశువుకు బొడ్డుతాడుతో కొత్త జీవితం ప్రారంభమవుతుంది. మరణం యొక్క చివరి క్షణంలో జీవశక్తి యొక్క కాంతి తల నుండి చివరిగా అంతర్ధానం అవుతుంది. దీనిని కూడా క్లెయిర్ వాయిన్స్ శక్తులు గలవారు స్పష్టంగా చూడగలరు. దీనినే క్రిస్టియన్లు బైబిల్లో బంగారు పాత్రగా వర్ణించారు. నేను క్రిస్టియన్ కాదు కాబట్టి ఆ పుస్తకం గురించి నాకు అంతగా తెలియదు. కానీ నా నమ్మకం ప్రకారము అందులో సిల్వర్ కార్డు వేరు చేయబడము లేదా బంగారు పాత్ర బద్దలు కావడమో ప్రస్తావించబడింది. మేము చెప్పినట్టుగా శరీరము పూర్తిగా చనిపోవడానికి 3 రోజుల సమయం తీసుకుంటుంది. అన్ని భౌతిక క్రియలు ఆగిపోయి మరియు ఆత్మ తన మాంసపు తొడుగు నుండి స్వేచ్ఛను పొందుతుంది. శరీరము జీవించి ఉన్నప్పుడు శరీరముపై ఒక ఎథరిక్ పొర ఏర్పడి ఉంటుందన్నది మా నమ్మకం. దీనినే ఎథరిక్ డబుల్ అంటాము. ఈ ఎథరిక్ డబుల్ తరువాత దెయ్యంగా మారుతుంది. బహుశా ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. ఒక ప్రకాశవంతమైన వెలుతురు కనబడి అలా దూరంగా వెళుతూ చిన్నదైపోతుంది. దానినే మనము ప్రాణము, ఒక విద్యుత్ అని, ఒక శక్తి క్షేత్రము అని చెప్పవచ్చు. ఎథరిక్ డబుల్ అనేది మరణం తరువాత మిగిలి ఉన్న జీవశక్తి. దీనిని పోల్చి చెప్పాలి అంటే ప్రకాశవంతంగా వెలుగుతున్న ఒక బల్బును అలాగే గమనిస్తూ ఉంటే కొద్దిసేపటి తర్వాత దాన్ని ఆర్పివేసినప్పటికీ దాని చుట్టూ ఉన్న శక్తి క్షేత్రం యొక్క ఆకారము మన కళ్ళకు అలాగే కనపడుతుంది. లేక విద్యుత్ పరిభాషలో చెప్పాలంటే ఈ ఎథరిక్ అనేది ఒక బలమైన మ్యాగ్నెటిక్ శక్తి క్షేత్రము. శరీరము కొన్ని బలమైన కారణాలతో ఇంకా బ్రతికి ఉండాలి అనుకున్నట్లయితే అప్పుడు ఆ బలమైన ఎథరిక్ క్షేత్రము భౌతిక శరీరం జీవించి ఉన్నప్పుడు తరచుగా సంచరించిన ప్రాంతాలను, విషయాలను అంటిపెట్టుకొని సంచరిస్తుంటుంది. దీనినే మనము దెయ్యంగా పిలుస్తాము. ఒక పిరికివాడు వాడు సంపాదించిన ధనము పట్ల అలాంటి బంధాన్ని కలిగి ఉంటాడు. అతని మొత్తము దృష్టి అంతా ఆ ధనము మీదే ఉంటుంది. చనిపోయేటప్పుడు చివరి క్షణంలో కూడా అతని మనసులో ఆ ధనము ఎవరి సొంతం అవుతుందో అనే భయంతో కూడిన ఆలోచనలే ఉంటాయి. ఆ విధముగా తను చనిపోయేటప్పుడు తన ఎథరిక్‌లో ఈ రకమైన ఆలోచనలే బలమైన ముద్రలను ముద్రిస్తాయి. అతడు సంపాదించిన ఆ ధనమును స్వీకరించిన వారు రాత్రి నిద్రిస్తున్నప్పుడు కొంత అసౌకర్యానికి గురవుతుంటారు. అప్పుడు అతడు గతంలో ఆ డబ్బు యొక్క ఫలానా సొంతదారుడు ధనము కోసం మళ్ళీ వచ్చాడు అని తెలుసుకుంటాడు. అవును, అది నిజమే. ఫలానా దెయ్యం తన చేతులతో డబ్బును పట్టుకోవడానికి ప్రయత్నించింది, కానీ పట్టుకోలేకపోయింది. ప్రధానంగా 3 రకాల శరీరాలు ఉన్నాయి. మాంస శరీరము దాని ద్వారా ఆత్మ జీవితానికి సంబంధించిన కఠినమైన పాఠాలను నేర్చుకుంటుంది. రెండవది ఎథరిక్ లేదా మ్యాగ్నెటిక్ శరీరము. ఇది ప్రతి ఒక్కరిలో వారి వారి బలమైన కోరికలు, అత్యాశలు, తీరని మోహాలు మొదలైన వాటితో నిర్మించబడి ఉంటుంది. మూడవది ఆత్మకాయము. ఇది శాశ్వతమైన ఆత్మ పదార్థము. ఇది మా లామాసరుల నమ్మకమే, కానీ బౌద్ధ మతస్థుల నమ్మకము ఎంత మాత్రమూ కాదు. చనిపోతున్న వ్యక్తి 3 దశల ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. అతని భౌతిక శరీరము విచ్ఛిన్నము ఛేదించుకొని తన ఎథరిక్ శరీరాలను ఛేదించుకొని తన యొక్క ఆత్మ మార్గదర్శకత్వంలో ఆత్మ లోకాలకు ప్రయాణించాల్సి ఉంటుంది.
టిబెట్లో ప్రజలకు వారు చనిపోక ముందే మేము సహాయము చేస్తాము. నైపుణ్యం గల వారికి ఎలాంటి సహాయము అవసరం ఉండదు. కానీ సాధారణ పురుషులు, స్త్రీలు మరియు వైద్యులకు ఆ దారి పొడవునా మా సహాయం అవసరం. అది ఎలా జరుగుతుందో చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఒకరోజు గౌరవనీయులైన శరీర విచ్ఛిన్నకారుడు నన్ను పిలిచాడు. ఇది నీకు ఆత్మ ఎలా బంధనాలు తెంచుకొని విముక్తి పొందుతుందో ప్రత్యక్షముగా అధ్యయనం చేయడానికి సరి అయిన సమయం లోప్సాంగ్ అన్నాడు. ఈరోజు నీవు నాతో పాటు ఇక్కడే ఉండు. మేము క్రింద వసారాల గుండా దూరంగా నడుస్తూ ముందుకు సాగుతున్నాము. క్రింద తడితడిగా ఉన్న మెట్లపై నుండి లోపల ఉన్న వైద్య లామాల నివాస గృహాలలోకి వెళ్ళాము. ఇక్కడ వైద్యశాల గదిలో ఒక వృద్ధ సన్యాసి మేము వెళుతున్న దారిలో మాకు ఎదురుగా వచ్చాడు. అతడి మెదడులో రక్తం గడ్డకట్టి ఉండటంతో బలహీనపడి నిదానంగా కదులుతున్నాడు. అతనిలో శక్తి లేనందున అతని ఆరా రంగుల ప్రకాశాన్ని కోల్పోయి ఉండడం నేను గమనించాను. అన్నిటికన్నా ముఖ్యంగా అతడు చేతనావస్థలో ఉన్నాడే తప్ప ఆ స్థితిలో అతడు జీవించి ఉండడానికి ఏమాత్రమూ అనుకూలమైన పరిస్థితి లేదు. నా ప్రక్కన ఉన్న లామా వృద్ధ సన్యాసి చేతిని తీసుకొని శుతిమెత్తగా పట్టుకున్నాడు. ఓ వృద్ధుడా, ఈ మాంసపు శరీరము అనేక కష్టాల నుండి బయటపడడానికి లేదా విడుదల కావడానికి నీకు సమయం దగ్గర పడింది. నేను చెప్పే సూచనలు శ్రద్ధగా ఆలకించు. దానితో నీ మార్గం సుగమం అవుతుంది. నీ యొక్క పాదాలు చల్లబడుతున్నాయి. నీలో ప్రాణశక్తి కుచించుకొని పోతున్నది. దగ్గరగా ఇంకా దగ్గర పడుతూ చివరికి నీ నుండి తప్పించుకుపోవుటకు నీ మెదడును సిద్ధం చేయి వృద్ధుడా. నీవు దేనికి భయపడవలసిన పని లేదు. అప్పుడు నీ యొక్క ప్రాణశక్తి కాళ్లను వదిలింది మరియు నీ చూపు మందగిస్తున్నది. ప్రాణశక్తి వదిలిపెట్టిన శరీర భాగాలు నెమ్మదిగా చల్లబడుతున్నాయి. నీ మనసుకు చెప్పు, ఓ వృద్ధుడా, ప్రాణశక్తి నీ నుండి విడుదలవుతున్నందుకు ఏమాత్రమూ భయపడాల్సిన అవసరం లేదు. ఆ చైతన్యము ఉన్నత తలాలకు వెళుతుంది. శాశ్వత రాత్రి యొక్క నీడలు నెమ్మదిగా నీవు అనుభూతి చెందబోతున్నావు. మరియు నీ శ్వాస గొంతులో కరకరమను శబ్దం చేస్తున్నది. నీ గొంతును వదిలివేసే సమయం దగ్గర పడుతున్నది. పూర్తిగా విడుదల పొందిన ఆత్మ ఆవల ప్రపంచంలోకి సంతోషముగా ప్రవేశిస్తుంది. నీ మనసును సిద్ధం చేసుకో ఓ వృద్ధుడా. నీవు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది. లామా మరణిస్తున్న మనిషి యొక్క రొమ్ము ఎముకల దగ్గర నుండి తల యొక్క పైభాగం దాకా నెమ్మదిగా తన చేతిని కదిలిస్తూ ఎలాంటి బాధ లేకుండా శరీరం నుండి ఆత్మ విడుదల కావడానికి తోడ్పాటును అందిస్తున్నప్పుడు తన దారిలో ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమించి ముందుకు వెళ్లాలో సూచిస్తూనే ఉన్నాడు. అతని యొక్క దారి నిశ్చింతగా చెప్పబడింది. ఈ దారి టెలిపతిక్ శక్తులు కలిగిన గత కాలపు లామాల చేత తెలుపబడినది మరియు వారు టెలిపతి ద్వారా ఆవలి ప్రపంచం నుండి కూడా సంభాషించగలరు. నీ యొక్క దృష్టి పోయినది వృద్ధుడా. నీ యొక్క శ్వాస నీలోనే అంతర్ధానమైనది. నీ యొక్క శరీరం చల్లబడుతున్నది. ఈ జీవితం యొక్క శబ్దాలు ఇక నీ చెవుల నుండి ఎంతో కాలము వినబడవు. ఓ వృద్ధుడా, నీ మనసులో ప్రశాంతతను స్థిరపరచుకో. మరణము ఇప్పుడు నీపైన దాడి చేస్తుంది. మేము నేర్పిన దారిని అనుసరించు. స్వేచ్ఛ, శాంతి నీ సొంతం అవుతాయి. అలా తన చేతిని నెమ్మదిగా కదుల్చుతుండగా వృద్ధుడి యొక్క ఆరాకడ తగ్గిపోతూ చివరకు అంతర్ధానమైనది. దాంతో లామాగారు తటాలున ఏదో గట్టిగా ఉచ్చరించగా ఆ ఆత్మ స్వేచ్ఛగా విడుదలైనది. శరీరముపై కొంత ఎత్తులో జీవశక్తి ఒక మేఘంలా పరివృత్తమై ఇంకా నిలిచి ఉంది. తికమకగా ఎగురుతూ తరువాత పొగలాగా ఏర్పడి భౌతిక శరీరం యొక్క ఆకృతిని పొందింది. అది ఇంకా సిల్వర్ కార్డు ద్వారా అనుసంధానం చేయబడి ఉంది. క్రమంగా సిల్వర్ కార్డు పలచబడింది. బొడ్డుత్రాడును తెంచినప్పుడే బిడ్డ పుట్టుకొస్తుంది. అదే విధముగా ఆ వృద్ధుడు సిల్వర్ కార్డు తెగిపోయినప్పుడే ఆవలి ప్రపంచంలోకి జన్మిస్తాడు. సిల్వర్ కార్డు పలుచబడిన చిన్న గడ్డి పోచలా మారి తెగిపోయింది. ఆకాశంలో నిదానంగా పైకి లేచిపోతున్న మేఘంలాగా లేక దేవాలయంలో నెమ్మదిగా కదిలి ధూపపు పొగలాగా ఆ రూపము జారుకుంది. ఆ లామా తన టెలిపతి శక్తితో నిరంతరాయముగా ఆత్మకు సూచనలు అందిస్తూ దాని యొక్క ప్రయాణంలో మొదటి దశను దాటించాడు. నీవు మరణించావు. ఇక్కడ నీది అన్నది ఏదీ లేదు. మాంసపు శరీరం యొక్క బంధనాలన్నీ తెగిపోయాయి. నీవు బార్డో అంటే జ్ఞానం కలవాడు అని అర్థం. నీ దారిలో నీవు వెళ్ళు. మా దారిలో మేము వెళ్తాము. మేము సూచించిన దారి గుండా వెళ్ళు. భ్రమలతో కూడిన ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళు. ఉన్నత లోకాలలోకి అడుగుపెట్టు. నీవు మరణించావు. నీ దారిన నీవు వెళ్ళు. Like, share, subscribe and click the bell icon.